ఒకరోజు ఉదయం హనుమంతుడు చాలా ఆకలితో లేచాడు. అతను తినాలనుకున్నాడు. అతని తల్లి బయటకు వెళ్ళింది. హనుమంతుడు కొన్ని పండ్ల కోసం వెతికాడు. కాని అతనికి ఏదీ దొరకలేదు. అప్పుడు సూర్యుడు ఉదయించడం చూశాడు. ఉదయం సూర్యుడు ఎర్రగా కనిపించాడు. ఆ పండు చాలా రసవంతంగా కనిపిస్తుంది అనుకున్నాడు. అతను గుడిసెలో నుండి బయటికి పరిగెత్తాడు. సమీపంలోని కొండపైకి వచ్చాడు. వాయు అతనిని మెల్లగా నెట్టాడు. అపారమైన వేగంతో తన వైపు ఎగురుతూ ఉన్న పిల్లవాడిని సూర్యుడు గుర్తించాడు. ఆ చిన్నవాడు పిచ్చి ఎద్దులా నా మీద విరుచుకుపడుతున్నాడు అనుకున్నాడు సూర్యభగవానుడు. తన మిత్రుడు సూర్యుడు కేవలం పిల్లవాడిని చూసి చలించిపోయినట్లు అనిపించిందని వాయు సంతోషించాడు. హనుమంతుడు ఇప్పుడు ఎక్కువ వేగంతో కదలడం ప్రారంభించాడు. సూర్యుడు అప్రమత్తమయ్యాడు. సహాయం సహాయం అని అరిచాడు. కొద్దిసేపటికి దేవతల రాజు ఇంద్రుడు తన ఏనుగుపై స్వారీ చేస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఇది మామూలు ఏనుగు కాదు.